తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 21 అడుగులకు చేరింది. ఎగువనున్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దుమ్మగూడెం మండలంలోని సీతవాగుతో పాటు గుబ్బల మంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గంలో భారీ వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. చర్ల దుమ్మగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి పైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన రహదారిపైకి 3 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వల్ల సత్తుపల్లి, జేవీఆర్, కృష్ణారం గనుల్లో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భద్రాచలంలో 21 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మా భద్రాచలంలో గోదావరి అనేది క్షణం క్షణం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క గోదావరి యొక్క వరద అనేది అంటే కురిచినటువంటి వర్షానికి అక్కడ నుండి వరద వస్తుంది. దాంతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షం అంటే గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా ఉంటున్నటువంటి వర్షం వల్ల కూడా కావచ్చు, భద్రాచలం కావచ్చు, భద్రాచలం జిల్లాలోని ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా తయారైనాయి. ప్రజెంట్ గా తాలిపేరు అంటే ముఖ్యంగా భద్రాచలానికి వచ్చేటువంటి వరదలో అగ్రస్థానంలో ఉండేది తాలిపేరు ప్రాజెక్టు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి వర్షాన్ని బేస్ చేసుకుని మొత్తం టోటల్ గా తాలిపేరు అనేది దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 74 క్యూసెక్లు ఉంటే 73.6 అడుగులకు చేరింది ఇప్పుడు. దాంతో మొత్తం ప్రజెంట్ గా 5 గేట్లని మొత్తం ఉన్న 25 గేట్లలో 5 గేట్లు టోటల్ గా ఎత్తేశారు. మిగిలినటువంటి 20 గేట్లను కూడా సుమారుగా అంటే ఒక అడుగు మేర ఎత్తడం జరిగింది. 1 అడుగు మేర ఎత్తి 70,750 క్యూసెక్ల వరద నుండి కిందికి వదులుతున్నారు. అంటే ఈ వరద నీరు మొత్తం కూడా వచ్చేసి గోదావరి యొక్క పరివాహక ప్రాంతంలో గోదావరికి చేరుతుంది. దాంతో పాటు అశ్వరావుపేటలో ఉన్నటువంటి పెద్దవాగు కూడా నిండు కుండలా తరిపించింది. దానికి అక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దవాగు కూడా వచ్చినటువంటి యొక్క వర్షాన్ని చూసుకొని అక్కడ కూడా నీళ్లు సుమారు ఇప్పుడు ప్రజెంట్ గా మనకు వచ్చేసి 17,000 క్యూసెక్ల నుండి పెద్దవాగు ద్వారా కిందికి పంపడం జరిగింది. ఇక మరొక ప్రాజెక్టు పాల్వంతులో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు, దాని పరిస్థితి కూడా ఎందుకంటే గత 3 ప్రాంతాలు కొత్తగూడెము, భద్రాచలము, ఇల్లందు ప్రాంతాల్లో పడేటువంటి వర్షానికి సుమారు 2,800 క్యూసెక్ల నీటిని అంటే 3 గేట్లను ఇప్పటి వరకు ఎత్తేసి దాన్ని కూడా వదలడం జరిగింది. జిల్లా కలెక్టర్ జితీష్ బి పాటిల్ కావచ్చు, ఎస్పీ రోహిత్ రాజా కావచ్చు, ఈ యొక్క డిఆర్ఎస్ బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాలు ఎందుకంటే వరద పెరుగుతున్నప్పుడు ఆ యొక్క నీళ్లు వదులుతున్నప్పుడు పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు అయిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ తట్టుకోవడం కోసం అని చెప్పి అధికారులందరూ కూడా సిద్ధం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.